అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తక్కువ టైంలో తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1/2 లీటర్ సుమారు పాలు పోసి పాలని 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేసరికి అయితే మనం ఇవైతే ముందే నానబెట్టి పెట్టిన సగ్గుబియ్యం అనమాట. నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టామంటే సరిపోతుంది. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి, అలానే ఒక 10 జీడిపప్పు, అరకప్పు ఉప్మా రవ్వను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి కాసిన నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సగ్గుబియ్యం అనేవి మంచిగా నానిపోయినాయంటే పిండి చక్కగా వస్తుంది. మిక్సీ జార్లో మనం ముందే సగ్గుబియ్యాన్ని పట్టామంటే పంచదార, కొబ్బరి అనేది మెత్తగా పొడవదనమాట, ముద్దలాగా వస్తుంది. అందుకే అవి ముందల పట్టుకొని తర్వాతే సగ్గుబియ్యాన్ని పట్టాలి. సగ్గుబియ్యం పిండి అయితే చక్కగా మెత్తగా నలిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి మనం ముందు కళాయిలో పోసిన పాలు అనేవి 2-3 పొంగులు వచ్చేసినాయి అన్నమాట. ఇలా పొంగి మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ పొడిని వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని గ్యాస్ తక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ స్వీట్లో నెయ్యి కానీ యాలకులు కానీ వేయకూడదనమాట. మనం అవి వేసామంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది అంత బాగా తెలియదు. గ్యాస్ తక్కువ పెట్టుకొని ఉడికించామంటే కొబ్బరి అనేది పాలలో చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని వేసి ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సగ్గుబియ్యం అనేది వేయగానే ఉడికిపోతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పంచదార పొడిని వేసి పంచదార పొడి స్వీట్లో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లమైనా వేయొచ్చు, కానీ బెల్లాన్ని కరిగించి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం సిరప్ పోసి కలపాలి. వేడి మీద పోసామంటే విరిగిపోతుంది స్వీట్ అనేది. పంచదారని డైరెక్ట్గా వేసే కన్నా కానీ పొడి పట్టి వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో పోసి ఒక 10-15 నిమిషాల పాటు చల్లారబెట్టాలి. ప్లేట్కి నెయ్యి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. నెయ్యి రాయకపోతేనే మనకి కొబ్బరి ఫ్లేవర్, జీడిపప్పు, రవ్వ ఫ్లేవర్ అనేది చక్కగా తెలిసి స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి రాయని ప్లేట్లో పోసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. సరికొత్తగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.